నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు శేఖర్ బాబు. ఎట్లా ఉన్నదన్న? ఇప్పుడు సంవత్సరాన్నర దాటింది కాంగ్రెస్ వచ్చి, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, మార్పు అని చెప్పి ప్రధానంగా ఒక మార్పుని తీసుకొస్తామని చెప్పి వచ్చిర్రు. ఎట్లా ఉన్నది? ఏ రకమైన మార్పు వచ్చింది? అంటే మార్పు అంటే ఇలా బస్సులలో కొట్టుకునే చూసి మనం అదే మార్పు అనుకోవాలి. ఈరోజు ఆడళ్ళు మొగోళ్ళని కొట్టే పరిస్థితికి వచ్చింది బస్సులలో. 6 గ్యారంటీల్లో అదొకటి ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు ఎవరికి వేస్తలేరు. రైతుల విషయంలో అయితే ఇక వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు మన సామాన్య మానవులు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకన్నా ఇప్పుడు రైతు రాజ్యం అంటుండు, ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం, ప్రజారాజ్యం అంటుండు, ప్రజాపాలన అంటుండు. రైతు రాజ్యం అంటే రైతులకు ఇంతవరకు చేసిన మేలేముంది? రైతు బంద్ వేస్తా అని ఇవాళ రేపేస్తా, ఇవాళ ఎత్తా, రేపేస్తా, ఎల్లుండి ఎత్తా, వారాలు చెప్పుకుంటూ పోతుంది కానీ డేట్లు చెప్పుకుంటూ పోయింది కానీ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇంతవరకు వాళ్ళకి వేసింది లేదు, అయ్యింది లేదు. అంటే ఇప్పటిదాకా వల్లేదా రైతు బంధు? రైతు బంధు చాలామందికి వల్లే పడ్డదంటే 100% అంతా కంప్లీట్ చేసినాం అన్నాడు. మార్చి 31 వరకే లాస్ట్ అని చెప్పిండు. ఇప్పుడు 3 ఎకరాలకు ఒకసారి వేస్తా అన్నాడు, 4 ఎకరాలకు ఒకసారి వేస్తాను. ఇంతవరకు 4 ఎకరాలకు చాలామందికి వల్లే. అందరికి వేస్తాను ఒకసారి అన్నారు. రుణమాఫీల సంగతి? రుణమాఫీ ఒక ఊరికి వచ్చి మనం చూసుకుంటే 75% కానోళ్ళే ఉన్నారు మా దగ్గర. మా విలేజ్లో 75% ఇంతవరకు కానే కాలే. అంటే ఇప్పుడు ఊరు మొత్తం అదేనా, లేకుంటే నువ్వు ఒక్కనే కావాలనేదన్నా? లేదు, ఇప్పుడు మా ఊరికి వచ్చి ఇప్పుడు చెక్ చేద్దాం. రైతు ఆఫీస్ ఉంటుంది కదా, ఆడ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరనే రోజు గొడవలు అవుతాయి. అక్కడనే అడుగుతే తెలుస్తుంది. చాలా మంది ఇప్పటి వరకు కాలేదని చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా దగ్గర. మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీకు ఇంతకుముందు గతంలో ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా మార్పులు చేర్పులు కనిపిస్తా ఉన్నాయా? అభివృద్ధి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే జిరాక్స్ సెంటర్ కూడా బతుండు. రాజు యువ కిరణాలు అని చెప్తే ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్ తీసుకోవాలి, మీసేవ పోవాలి, మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ జిరాక్స్లతోనే పైసలు పోతున్నాయి మొత్తం జనాల దగ్గర కదా. ఇప్పుడు లక్షలు లోన్లు ఇస్తా అంటుండు, సబ్సిడీ పెడుతుండు, మంచిదే కదా యువత. ఇంతవరకు ఇచ్చిందైతే లేదు కదా. ఇచ్చిందంటే మనం చెప్పుకోవచ్చు కానీ ఇంతవరకు ఇచ్చిందే లేదు కదా. అంటే అప్లికేషన్లే తీసుకుంటుండే, ఇంకా అప్లికేషన్లకే పైసలు అవుతున్నాయి కదా. అదే చెప్తున్నాం కదా మేము. మీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ, ఆఫీసులలోనే ఇంతవరకు పనులు అయితే లేవు. ఎన్ని రోజులైనా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టే పరిస్థితే లేరు వాళ్ళ ఆఫీసర్సే. అంటే ఆఫీసర్స్ వాళ్ళకి సహకరిస్తలేరు. అట్లుంది ప్రజాపాలన అంటే. మరి ఇప్పుడు సన్నబియ్యం అని చెప్పి కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు. అది దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి ఇచ్చినటువంటి బియ్యం ఇవి సన్నబియ్యం అంటారు. అవి ముద్దలు ఏ లెక్కన? దొడ్డు బియ్యం అంటే పాలిష్ చేసి ఇస్తారు, పాలిష్ చేసే ఇస్తారు అని చెప్తున్నా నేను. అది అన్నం ముద్దలుగా అవుతుంది కదా. అంటే వండిరా నిజంగా? మేము వండింది అదే, మేము రోజు తినేదే అది. సన్న బియ్యమే వండుకొని తింటాం మేము. ఎట్లున్నది మరి? అందుకే చెప్తున్నా కదా, అది దాంట్లో సగం రాళ్ళు వేస్తున్నాయి, అన్నం దొడ్డు అవుతుంది. దొడ్డు బియ్యాన్నే సన్నం చేసి ఇస్తురు, మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతుంది మొత్తం. అది ఇప్పుడు ఈ సన్న బియ్యం మరి నిజమైన ఆనందాన్ని చూస్తున్న ప్రజల కళ్ళల్లో సన్న బియ్యం ఇచ్చినాక అని చెప్తారు. ఇక ఆనందం అంటే ఎవరన్నా మాసంటో ఇంటికి వస్తే తెలుస్తుంది, వండుకున్న తినేటోళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. ఇప్పుడు హెలికాప్టర్ పోయి మరి స్టార్ట్ చేసిండు కదా మన మంత్రి. ఇవాళ ఇంకో మంత్రి అంటుండు కదా, వాళ్ళే పోతురు మరి నేను పోతలేను అంటుండు ఆ మంత్రి. ఇప్పుడు వాళ్ళు పోతురు మరి నేను పోతలేను, వాళ్ళకి పంచాయతీలు అవుతున్నాయి, హెలికాప్టర్ పంచాయతీ. అది మనం ఎందుకు కానీ. అంటే నేనేమంటున్నా, హెలికాప్టర్ వేసుకొని దీనికోసం పోయి స్టార్ట్ చేసిండు కదా ఒక మంత్రి, మరి అది కూడా శూన్యమేనా? ఇక అది శూన్యం అంటే సామాన్యుని ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది అది సామాన్యుని విషయం. ఎందుకంటే మా అసలు దళితులందరం ఖచ్చితంగా సన్నబియ్యం తినాలనే కోరిక మీద ఉంటాం. అది దొడ్డు బియ్యాన్ని మళ్ళీ సన్నబియ్యం చేసి ఇస్తే ఎట్లా సార్? మంచిగా లేదు. అది సన్న బియ్యం ఇవ్వాలి. ఇప్పుడు రైతుల దగ్గర బోనస్ అని చెప్పారు కదా, ఆ సన్న వడ్లు కొని అదే మిల్లర్లకు ఇచ్చి మా అలాంటి వాళ్ళకి పంచితే, అది రేషన్ షాప్ ద్వారా పంచితే అది మంచిది అయింది. అదే దొడ్డు బియ్యాన్ని సన్నం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రైతులందరికీ కూడా బోనస్ ఇస్తుండు, ఆ తర్వాత రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ, దాంతోపాటు రైతు బంధుని రైతు భరోసా చేసి 15,000 ఇస్తుండు. ఇంకేం తక్కువైంది ప్రజలకు? ఏం అంటే కేసీఆర్ కంటే మంచిగానే చేస్తుండు కదా. అంటే 15,000 ఇస్తా అని వాళ్ళు మార్చిరు కదా. మళ్ళీ ఈ మార్పులు వాళ్ళకి కామనే కదా. 12,000 అంటారు, 15,000 అంటారు, వాళ్ళ ఇష్టమే అది. ఒక మంత్రికి ఒకళ్ళకి సంబంధాలే ఉండేది ఇలా. ఇవాళ ఈయన డేట్ చెప్తే ఇంకైనా ఎవరో డేట్ చెప్తారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గీ డేట్ అంటే టింగ్ టింగ్ అని పడేటి. ఇంతవరకు ఈ టింగ్ లేదు, టంగ్ లేదు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. మార్చి 31 వరకే మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. ఆల్మోస్ట్ అంతా అయిపోయినాయని కూడా కొంతమంది అంటారు.
ఇప్పుడు అయిపోతే ఊర్లలో జనాల దగ్గరికి వచ్చి అడగండి, అయినాయా కాలేదా వాళ్ళే చెప్తారు, మేము కాదు సమాధానం. ఇప్పుడు ఊర్లలో ఒక విలేజ్ తీసుకుందాం, ఆ విలేజ్లో చూసుకుంటే తెలుస్తుంది ఏందనేది. ఇప్పుడు మీకు మిడ్ మానేరు లోవర్ మానేరు ఇటేనా మీదికేనా దగ్గరేనా? ఇప్పుడు మానకొండూరు కాన్స్టిట్యూషన్ అనేది అన్ని డ్యామ్ల అనుసంధానంగా ఉంటుంది. మిడ్ మానేరు కానీ, అంతగిరి ప్రాజెక్ట్ కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ, ఇవన్నీ ఎల్ఎండి కానీ, ఇది మానకొండూరు అలానే ఉంటుంది. నీటి ప్రభావం ఉండేది ఇక్కడ. నీళ్ళ కొరత ఉంది ఇక్కడ సైడ్ అని చెప్పి నిన్న మొన్న బాగా జరిగింది, ప్రచారం జరిగింది, నిజమేనా ఇది? అవును, 100%. ఇప్పుడు మా చెరువులో ఇప్పుడు బేగంపేట చెరువు అని ఉంటుంది, ఆ చెరువు ఇప్పుడు సగం ఎండిపోయింది. ఈ ఎండిపోయే పరిస్థితి అంటే మాకు మా ఎండాకాలంలో మాకు మత్తడి దుంకినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తడి దుంకింది మా దగ్గర. మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయిందంట? అంటే నీళ్ళు వస్తలేవు, అంటే రావాల్సిన నీళ్లు ఇడుస్తలేవు గవర్నమెంట్. అవును. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? మాకు అంతగిరి ప్రాజెక్ట్ నుంచి వస్తాయి, అవి వస్తలేవు. అవి వస్తలేవు. మరి ఎందుకు అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా కలిసే ఉపాయం చేసిరా? అంటే రైతులు నష్టపోతారు కదా. రైతులు నష్టపోతారు ఇప్పటికే. ఇప్పుడు చాలా మంది ఆ చెరువులు నిండితే మా దగ్గర నుంచి పారవేళ్ళ వెళ్తాయి, మా గొలుసు కట్టు చెరువులు అన్నట్టు మా దగ్గర. ఇట్లా కల్లెపల్లి నుంచి బేగంపేట నుంచి ఇట్లా పారవేళ్ళ అట్లా గొలుసు కట్టు చెరువులు అన్నట్టు మా దగ్గర. ఈ చెరువులు నిండితే ఏంటంటే చెరువు కింద ఉన్న వాళ్ళందరూ చాలా మంది లాభం జరుగుతుంది, రైతులకు బాయిలలో నీళ్లు ఉబ్బుకుతాయి. అట్లా చాలా మంది. గతంలో కేసీఆర్ ఈ కాళేశ్వరం కట్టి మొత్తం మోసం చేసిండు, అదంతా కుంగిపోయింది, మేడిగడ్డ కొట్టుకపోయింది అని చెప్పి నీళ్ళు ఇడుస్తలేరంట. మరి ఇట్లా అంటే నీళ్లు రాకుండా ఉంటే ప్రజలకు ఇబ్బందే కదా. మరి గతంలో కేసీఆర్ చేసిన ఫాల్టేనా ఇది నిజంగానే, లేకుంటే ప్రభుత్వమే కావాలని చేస్తూ ఉంది? అంటే కేసీఆర్ మొన్న గంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే కాళేశ్వరానికి ఏం కాలే. ఇప్పుడు ఉన్న నీళ్ళు తీసుకొని వాళ్ళు ఇసుక అమ్ముకునే ప్రయత్నం ఉన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ ఏం చెప్తున్నారు అంటే ఇసుక అమ్ముడమే వాళ్ళ పని. ఎక్కడ ఇసుక? ఇప్పుడు అక్కంచెల్లి రాజులలో వచ్చేటి అన్ని వాళ్ళే పనులే కదా. ఈ రోడ్ నుంచే కదా పోయేది, రాజీవ్ రహదారి నుంచే కదా ఇసుక పనులు పోయేటి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్ళని ఎండబెట్టి, చెరువులు ఎండబెట్టి, డ్యామ్ ఎండబెట్టి ఆ ఇసుక తీసుకునే ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మరి ఏం చెప్తారు ఇప్పుడు గతానికి ఇప్పటికి ఎట్లా ఉన్నది? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి వచ్చారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి వచ్చారు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటేనే వాళ్ళు అంతా అమ్ముడే, వాళ్ళ పని ఏంది ఏదో ఒకటి ఇప్పుడు మన హైదరాబాద్లో కదా హైదరాబాద్తో గొలగొట్టినట్టు ఇక్కడ ఏదో ఒకటి చేసేయాలని చూస్తారు. వాళ్ళకు ఏది శాతం అయితే లేదు, వాళ్ళతో ఏది కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే అది బాగుంటుందని నా ఆలోచన. అందరూ ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎక్కడ ఒక నలుగురు మాట్లాడుకుంటే అరే ఎంత కర్మ వచ్చిందిరా బాబు అని అనుకుంటారు చాలామంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఫైనల్గా? ఆయనకి ఏం చెప్తాం, మార్పు ఆయననే మార్పుతారు అందరూ. ఆయననే వాళ్ళే అనుకుంటారు వాళ్ళ మధ్య రేపు ఒకటి మారుతా అంటుండు, ఎల్లుండి ఒకటి మారుతా అంటు వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే కొట్టుకునే పరిస్థితి ఉన్నది. ఇక ఆయన గురించి మనం మాట్లాడితే మా నోరు ఖరాబు అంతే.